ఈరోజు మనము కర్నూలు నుంచి గడివేములకు ఎలా వెళ్ళవచ్చు అని చూద్దాం. కర్నూలు నుంచి గడివేములకు వెళ్ళడానికి ప్రధానంగా 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి నందికొట్కూరు ద్వారా, మరి ఒకటి నన్నూరు ఓరకల్లు ద్వారా. ఈ 2 మార్గాల్లో ఏదో ఒక మార్గంలో మనము వెళ్ళవచ్చు. ముందుగా మనము నన్నూరు ఓరకల్లు ద్వారా ఎలా వెళ్ళొచ్చో చూద్దాం. నన్నూరు ఓరకల్లు ద్వారా వెళ్ళాలంటే తాండ్రపాడు, నన్నూరు, ఓరకల్లు, ఉస్నాపురం, కాల్వ, బ్రాహ్మణపల్లె, గని, మంచాలకట్ట, తలమూర్పిబాట, గడివేములకు చేరుకోవచ్చు. సో ఈ మార్గం మొత్తం కూడా చూసినట్టయితే మీకు కర్నూలు నుంచి ఉసినాపురం రోడ్డుకు వెళ్ళే వరకు, అంటే ఇక్కడి వరకు మీరు నేషనల్ హైవే ఉంటుంది. ఇక్కడ టోల్ ప్లాజా ఉంటుంది. నన్నూరు దగ్గర టోల్ ప్లాజా ఉంటుంది. టోల్ కట్ట ఒకవేళ మీరు ఎవరైనా కారు యూజ్ చేసినట్లయితే ఇక్కడ టోల్ ప్లాజాలో టోల్ పే చేయాలి. 90 రూపీస్, పోవడానికి 90 రూపీస్, అదే రోజు రిటర్న్ అయితే 40 రూపీస్, టోటల్ 130 రూపీస్ మీరు టోల్ పే చేయాల్సి ఉంటుంది. ఇదంతా ఇందాక చెప్పినట్లుగా ఉస్నాపురం ఎంటర్ అయ్యే వరకు మీకు నేషనల్ హైవే, తర్వాత డబల్ రోడ్డు ఉంటుంది. ఎంతవరకు అంటే దాదాపుగా బ్రాహ్మణపల్లె వరకు మీకు డబల్ రోడ్ ఉంటుంది. తర్వాత రోడ్ అంతా కూడా సింగిల్ రోడ్డు. ఒకవేళ మీరు కార్లో కాకుండా బైక్లో వచ్చేటట్లయితే మీరు ఈ రోడ్డును కూడా చూస్ చేసుకోవచ్చు. కానీ ఇది కారులో వెళ్ళే వాళ్ళకు అంత సౌకర్యంగా ఉండదు. దీన్ని తిప్పాయిపల్లె రోడ్డు అంటారు. సో మీరు గమనించినట్లయితే మ్యాప్లో నేను కారు సెలెక్ట్ చేసినప్పుడు ఈ రోడ్డు కనిపిస్తుంది. అదే కారు సెలెక్ట్ చేసుకుంటే ఈ రోడ్డు కనపడదు. సో ఈ రోడ్డు కారులో వెళ్ళే వాళ్ళకు అనుకూలంగా ఉంటుంది, కానీ అనుకూలంగా ఉండదని నా అభిప్రాయం. సో ఈ రోడ్లో వెళ్ళే వారికి ఈ రోడ్ ఓకే. నెక్స్ట్ మనము నందికొట్కూరు రోడ్డు గురించి మాట్లాడదాం. సో నందికొట్కూరు రోడ్లో వెళ్ళే వాళ్ళకు ఈ రోడ్డు కూడా ఈ మధ్య కాలంలో నేషనల్ హైవేగా అయ్యింది. సో కర్నూలు నుంచి నందికొట్కూరు వెళ్ళే నందికొట్కూరు వరకు మీకు నేషనల్ హైవే ఉంటుంది. తర్వాత నందికొట్కూరు నుంచి, అంటే మీరు ఈ రోడ్లో వెళ్ళినప్పుడు మీరు నందికొట్కూరు టౌన్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. సో కరెక్ట్గా నందికొట్కూరులోకి ఎంటర్ అయ్యే ముందే మీకు ఇక్కడ టర్న్ తీసుకొని స్ట్రైట్గా వెళ్తారు. ఈ కంప్లీట్ రోడ్డు కూడా మీకు డబుల్ రోడ్ ఉంటుంది. ఎంతవరకు డబుల్ రోడ్ ఉంటుందంటే దాదాపుగా మీకు గడివేముల చేరుకునే ముందు దీన్ని తలమూడిపి దాటిన తర్వాత ఈ కనెక్ట్ అయ్యేదాన్ని తలమూడిపి బాట అంటారు. ఈ తలమూడిపి బాట వరకు మీకు డబల్ రోడ్ ఉంటుంది. తర్వాత ఈ తలమూడిపి బాట నుంచి గడివేముల వరకు మీకు సింగిల్ రోడ్ ఉంటుంది. సో ఈ రోడ్లో మీరు ఎటువంటి టోల్ ప్రస్తుతం అయితే ఈ రోడ్లో మీరు ఎటువంటి టోల్ చెల్లించకుండా మీరు కర్నూలు నుంచి గడివేములకు చేరుకోవచ్చు. ఒకవేళ మీరు బస్సు ద్వారా మేము గడివేములకు రావాలంటే ఎలా రావచ్చు? బస్సు ద్వారా రావాలంటే మీరు వీలైనంత వరకు నందికొట్కూరు చేరుకొని, కర్నూలులో మీకు నందికొట్కూరుకు ప్రతి 10-20 నిమిషాలకు ఒక బస్సు ఉంటుంది. సో నందికొట్కూరు చేరుకొని నందికొట్కూరులో మీరు గడివేముల లేదా నంద్యాల బస్సు ఎక్కవలసి ఉంటుంది. ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను. ఇప్పుడు ఏపీఎస్ఆర్టీసీ లైవ్ ట్రాకింగ్ సైట్లో నేనున్నాను. మీరు ఇది గమనించాలంటే ఇది కర్నూలు టు గడివేముల. సో చూడండి, హెడ్లైన్లో కర్నూలు టు గడివేములకు ఎన్ని బస్సులు ఉన్నాయి, పర్ డే ఫ్రీక్వెన్సీ ఓన్లీ 8. సో కర్నూలు నుంచి గడివేములకు వెళ్ళాలంటే మీరు కర్నూలు ఒకే బస్సు యూజ్ చేస్తారంటే 8 సర్వీసెస్ మాత్రమే ఉన్నాయి. సో ఫ్రీక్వెన్సీ చాలా తక్కువగా ఉండడం వలన మీరు కరెక్ట్గా ఏ టైంలో బస్సు స్టార్ట్ అవుతుంది అనేది తెలుసుకొని ఈ ఏపీఎస్ఆర్టీసీ లైవ్ ట్రాకింగ్ సైట్లో చెక్ చేసుకొని తెలుసుకొని రావడం ఉత్తమం. ఒకవేళ మీరు నందికొట్కూరు వెళ్ళేటట్టయితే ఎలాంటి ఇబ్బంది ఉండదు. నందికొట్కూరు ద్వారా వచ్చేటట్టయితే దాదాపుగా ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే ప్రతి 20 నిమిషాలకు ఒక సర్వీస్ ఉంటుంది. ఇప్పుడు మీరు గమనించాలంటే టోటల్ షెడ్యూల్డ్ సర్వీసెస్ ఆర్ 40. అంటే మీకు చాలా సర్వీసెస్ ఉన్నాయి. ఎవ్రీ
చెక్ చేశారంటే మీరు ట్రాక్ చేశారంటే చూడండి 6:40 సో 7 o'clock. సో ఎవ్రీ 40 మినిట్స్ ఆర్ ఎవ్రీ 20 మినిట్స్ మీకు 30 మినిట్స్కి ఒక సర్వీస్ ఉంది. సో అందువల్ల మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. సో ఒకవేళ బస్సులో వెళ్ళేటట్టయితే మీరు టైము సందర్భం లేకుండా వెంటనే వెళ్ళాలనుకున్న వాళ్ళు మీరు ఖచ్చితంగా నందికొట్కు ద్వారా వెళ్ళవచ్చు. సో థ్యాంక్స్ ఫర్ లిజనింగ్ వీడియో.